అపోస్తులుల కార్యములు 25వ అధ్యాయం. ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన 3 దినములకు కైసరయ నుండి యెరూషలేమునకు వెళ్ళెను. అప్పుడు ప్రధాన యాజకులను, యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేస్తారు. మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచి ఉండి, మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు నంపించుడని అతనిని గురించి ఫేస్తు నొద్ద మనవి చేశారు. అందుకు ఫేస్తు, పౌలు కైసరయలో కావలిలో ఉన్నాడు, నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోచున్నాను గనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుషుని యందు తప్పిదం ఏదైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరమిచ్చాను. అతడు వారి యొద్ద 8-10 దినములు గడిపి కైసరయకు వెళ్ళి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలుని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాను. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరముల అనేకముల మోపిరికి గాని వాటిని రుజువు చేయలేకపోయాయి. అందుకు పౌలు, యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని, దేవాలయమును గూర్చి గాని, కైసరును గూర్చి గాని నేనెంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానం చెప్పాను. అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడననిపించుకొనవలనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతుల గురించి విమర్శింపబడుట నీకిష్టమా అని పౌలును అడిగాను. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠం ఎదుట నిలబడి ఉన్నాను, నేను విమర్శింపబడవలసిన స్థలం ఇది. యూదులకు నేను అన్యాయమేమీ చేయలేదని తమరికి బాగుగా తెలియను. నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసిన ఎడల మరణమునకు వెనుక తీను. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏది నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు, కైసరు ఎదుటనే చెప్పుకొందున నేను. అప్పుడు ఫేస్తు తన సభ వారితో ఆలోచన చేసి, తరువాత కైసరు ఎదుట చెప్పుకొందునంటివే, కైసరు వద్దకే పోదు అని ఉత్తరమిచ్చారు. కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రిప్పయు, బెర్నీకేయు, ఫేస్తు దర్శనము చేసుకునేందుకు కైసరయకు వచ్చిరి. వారక్కడ అనేక దినములుండగా ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పారు. ఏమనగా, ఫేలిక్సు విడిచిపెట్టిపోయిన యొక్క ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను, యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలని వేడుకొనిరి. అందుకు నేను నేరము మోపబడిన వాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గురించి సమాధానం చెప్పుకొనుటకు అవకాశం వేయక మునుపు ఏ మనుషునినైనను అప్పగించుట రోమియుల ఆచారము కాదని ఉత్తరం ఇచ్చితిని. కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యం ఏమీ చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనుషుని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించితిని. నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకొనిన నేరములలో ఒకటి అయినను అతని మీద మోపిన వారు కారు. అయితే తమ మతమును గూర్చి, చనిపోయిన యేసు అను ఒకని గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడాను. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను. నేనట్టి వాదముల విషయమై ఎలాగున విచారింపవలెనో ఏమీ తోచక యెరూషలేమునకు వెళ్ళి అక్కడ వీటిని గూర్చి విమర్శింపబడుటకు అతనికిష్టమవునేమో అని అడిగితే, అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తను నిలిపి ఉంచవలనని చెప్పుకొనినందున నేను అతనిని కైసరు నొద్దకు పంపించే వరకు నిలిపి ఉంచవలనని ఆజ్ఞాపించితిని నేను. అందుకు అగ్రిప్ప, ఆ మనుష్యుడు చెప్పుకొనినది నేనును వినగొరుచున్నానని ఫేస్తుతో అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పారు. కాబట్టి మరునాడు అగ్రిప్పయు, బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి శస్త్రాధిపతులతోనూ పట్టణమందలి ప్రముఖులతోనూ అధికార మందిరములో ప్రవేశించిన తర్వాత ఫేస్తు ఆజ్ఞనీయగా పౌలు తేబడెను. అప్పుడు ఫేస్తు, అగ్రిప్పరాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు మనిషిని చూచుచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరూ వీడిక బ్రతక తగడని
కేకలు వేయచ్చు అతని మీద నాతో మనవి చేసుకున్నది. ఇతడు మరణమునకు తగినది ఏమీ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకొందునని అన్నినందున ఇతని పంప నిశ్చయించి ఉన్నాను. ఇతని గురించి మన ఏలిన వారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీ కనబడలేదు గనుక విచారణ అయిన తరువాత వ్రాయుటకు ఏమైనాను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికిని అగ్రిప్ప రాజా, ముఖ్యముగా మీ ఎదుటికిని ఇతని రప్పించి ఉన్నాను. ఖైదీ మీద మోపబడిన నెరములను వివరింపకుండా అతని పంపుట యుక్తము కాదు నాకు తోచుచున్నదని చెప్పాను. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము. అగ్రిప్ప పౌలును చూచి, నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగూ సమాధానము చెప్పసాగాను. అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరి ఎదుట సమాధానము చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడనని అనుకొనుచున్నాను. తాల్మితో నా మనవి వినబలని వేడుకొనుచున్నాను. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహు నిష్ఠగల తెగను అనుసరించి పరిసయుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలను. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గుర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించచ్చు ఆ వాగ్దానము పొందుదామని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మదగినదని మీరెలా ఎంచుచున్నారు? నజరేయుడని యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకొంటిని. యెరూషలేములో నేను అలాగు చేసి తిని నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచి తిని మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవడనై ఇతర పట్టణములకును వెళ్ళి వారిని హింసించుచుంటిని. అందునిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞ పొంది దమస్కునకు పోచుండగా, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా ఉన్నవారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని మేమందరమును నేలపడినప్పుడు, సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? ముని కోలలకు ఎదురు తనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడవని అడుగగా, ప్రభు, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువు. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపేదనని చెప్పాను. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమంతటను తరువాత అన్య జనులకును వారు మారు మనసు పొంది దేవుని తరచు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు యత్నము చేసిరి. ఆయనను నేను దేవుని వలననైనా
సహాయము పొంది నేటి వరకు నిలిచిండిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందు వారిలో మొదటి వాడగుడ చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చి చుట్టిని. అతడు ఇలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లా, నేను మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధివు గల మాటలనే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగుండ లేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేనెరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రము కాదు, నేడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నా వలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక అనెను. అంతటా రాజును అధిపతియు బెర్నీకేయు వారితో కూడా కూర్చుండిన వారిని లేచి అవతలకు పోయి, ఈ మనుషుడు మరణమునకైనను బంధకములకైనను తగినదేమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకొనిరి. అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అనని ఎడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేసుతో చెప్పాను.